వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్తే ఆల్రెడీ ఎన్నికలు అనేటివి దగ్గర పడినాయి. ఈ యొక్క ఎన్నికల తర్వాత ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మంచి ఈవెంట్స్ ప్రక్రియ కూడా అతి వేగవంతంగా స్టార్ట్ కావడానికి అవకాశం అనేది ఉంది. కానీ ఈ యొక్క ఈవెంట్స్లో కనుక మీరు మెరిసి మెయిన్స్ రాత పరీక్ష కనుక అర్హత సాధించాలంటే ముందుగా ఒక చిన్న పొరపాటును మీరు చేయకూడదు. 1-2 సార్లు ఈ యొక్క విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. అటువంటి విషయం ఏది, ఎందుకు దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాలి అనేటువంటి విషయం గురించి తెలుసుకునే ముందు ఎవరైతే ఈ యొక్క వీడియోని చూస్తున్నారో కానిస్టేబుల్ అభ్యర్థులు అందరూ కూడా వారందరూ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ కండి. ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఏపీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్లతో పాటు దానికి సంబంధించినటువంటి కోర్టు కేసులు, అలాగే ప్రిపరేషన్ స్ట్రాటజీస్ సంబంధించినటువంటి మెటీరియల్, బిడ్ బ్యాంక్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా మీకు లభిస్తాయి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, దయచేసి అందులోకి వెళ్ళి జాయిన్ కండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఏపీ ఎస్ఐకి సంబంధించి మనం కనుక ఈవెంట్స్ కనుక పరిశీలిస్తే దాదాపుగా ఎక్కువ మంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అయినటువంటి అంశం ఏదైనా ఉందంటే హైట్ మెజర్మెంట్. ఎస్, మీరు విన్నది కరెక్టే. హైట్ మెజర్మెంట్లోనే చాలామంది అభ్యర్థులు డిస్క్వాలిఫై కావడం అనేది జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏమంటే అప్పట్లో ఇలా మాన్యువల్గా కొలిచేవాళ్ళు, ఓకేనా, మాన్యువల్గా కొలిచేవాళ్ళు. ఆ తర్వాత సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఈ యొక్క డిజిటల్ మెషిన్ల ద్వారా కొలవడం అనేది జరుగుతుంది. ఇందులో చాలామంది అభ్యర్థులు సెంటీమీటరు, ఓకేనా, మిల్లీ మీటర్లతో సహా డిస్క్వాలిఫై కావడం అనేది జరిగింది. మరి ఎందుకు సార్ ఇప్పుడు ఈ విషయాన్ని చెప్తున్నారంటే అతి త్వరలో ఈవెంట్స్ అనేటివి స్టార్ట్ కానున్నాయి. దగ్గర 2 సంవత్సరాలు అయింది, వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి టైంలో కనుక మీరు కనుక హైట్కు సంబంధించి డిస్క్వాలిఫై కనుక అయితే మీరు మీ చేతులారా మీ యొక్క అవకాశాన్ని కోల్పోయినట్లే. దీని గురించి నేను చెప్పడమే కాదు, కొంతమంది ఎస్ఐ అభ్యర్థులు హైకోర్టులలో దీని మీద కేసులు వేయడం అనేది జరిగింది. అందుకు సంబంధించి హైకోర్టు వారికి అనుకూలంగా ముందు తీర్పులు ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ప్రముఖ న్యాయవాది గారైనటువంటి శ్రవణ్ కుమార్ గారు కూడా ఒక టీవీ ఇంటర్వ్యూలో భాగంగా దాని గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఒకసారి వారి మాటల్లో కూడా విని తెలుసుకుందాం ఏం జరిగింది ఎస్ఐ అభ్యర్థులకు హైట్ విషయంలో అని చెప్పేసి. గతంలో మేము క్వాలిఫై అయితే ఇప్పుడు తాజాగా చేపట్టినటువంటి రిక్రూట్మెంట్లో మేము అనర్హులం అంటూ ప్రకటించింది. మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. వారికి జరిగినటువంటి అన్యాయాన్ని మీరు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ హైకోర్టు స్టే ఇచ్చినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా అసలు అభ్యర్థులు తింటే అన్యాయం ఏంటి సార్? ఇప్పుడు ప్రసాద్, మీరు 167 హైట్ ఉన్నారు. ఇప్పుడు ఈ హైటు నెక్స్ట్ మంత్కి మారిపోతుందా? మారదు కదా. ఇప్పుడు 35 సంవత్సరాలు దాటినటువంటి 30 సంవత్సరాలు దాటినటువంటి అభ్యర్థి హైట్ విషయంలో మార్పు ఉండదు. ఈరోజు 5,600 మంది అభ్యర్థుల్ని హైట్ విషయంలో డిస్క్వాలిఫై చేశారు రాష్ట్ర పోలీసు విభాగం. ఈ 5,600 మంది కూడా 5,000 మంది సుమారుగా 2019లో హైట్లో క్వాలిఫై అయ్యి వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళి ఫైనల్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి అభ్యర్థులు, పోస్టులు రాని అభ్యర్థులు వీళ్ళందరూ రన్నింగ్లో డిస్క్వాలిఫై అయ్యారు అంటే ఓకే, లేదా లాంగ్ జంప్లో డిస్క్వాలిఫై అయ్యారంటే ఓకే, లేదా ఫిజికల్ ఈవెంట్స్లో డిస్క్వాలిఫై అయ్యారంటే రన్నింగ్లో ఓకే. హైట్ విషయంలో ఎలా డిస్క్వాలిఫై అవుతారు? హైట్ క్వాలిఫై అవ్వందే నెక్స్ట్ లెవెల్ ఫిజికల్ టెస్టులకి అలో చేయరు రిక్రూట్మెంట్ నిబంధనల ప్రకారం. సో 5,600 మంది అభ్యర్థుల్ని హైట్లోనే డిస్క్వాలిఫై చేసి పంపించేశారు. ఇప్పుడు వీళ్ళందరూ హైకోర్టుకి అప్రోచ్ అయినారు. 2019లో మేము హైట్ క్వాలిఫై అయ్యాం, 2023లో హైట్కి డిస్క్వాలిఫై చేశారు. మమ్మల్ని మిషన్ తోటి కోల్చి మాకు అన్యాయం చేశారంటే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అక్టోబర్లో జడ్జిమెంట్ ఇచ్చి ఇమ్మీడియట్గా వితిన్ 3 days లోపు
వీళ్ళందరినీ మాన్యువల్గా వీళ్ళ మెజర్ చేసి వీళ్ళని ఫర్దర్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్కి అలో చేయమంటే హైకోర్టు చెప్తే మేము చేయాలా, హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే మేము చేయాలా అని రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు మొత్తం కంప్లీట్గా ఈ 95 మంది అభ్యర్థులను డిస్క్వాలిఫై. సో ఇంతటి రచ్చకు తెరలేపినటువంటి ఒకే ఒక అంశం ఏదంటే హైట్. కొంతమంది అభ్యర్థులు హైట్ డిస్క్వాలిఫై అయ్యాము, అంతకుముందు మేము రిక్రూట్మెంట్లో హైట్ క్వాలిఫై అయ్యాము, ఇదిగోండి ప్రూఫ్ అని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించడం. వారి తరపున ప్రముఖ న్యాయవాది గారైనటువంటి జడా శ్రవణ్ కుమార్ గారు వాదించడం. ఆ తర్వాత వారందరూ హైటు జడ్జి గారి సమక్షంలో కొలవాలి, ఒకవేళ వాళ్ళు కనుక క్వాలిఫై అయితే వారికి తిరిగి ఈవెంట్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి హైకోర్టు తీర్పునివ్వడం. ఆ తర్వాత వారందరినీ ఈ యొక్క జడ్జి గారి సమక్షంలో హైటును కొలవడం. దురదృష్టవశాత్తు ఆ అభ్యర్థులందరూ కూడా మళ్ళీ హైటు డిస్క్వాలిఫై కావడం కూడా జరిగింది. సో వారందరికీ కూడా ఈ యొక్క హైకోర్టు యొక్క విలువైనటువంటి సమయాన్ని వృధా చేసినట్టుగా భావించి వారందరికీ తలా ₹1,00,000 జరిమానా విధించేటటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. జరిమానా కట్టని పక్షంలో ఒక 3 నెలలేమో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవ చేయాలని చెప్పేసి వారందరికీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినటువంటి మాట కూడా వాస్తవం. సో మరి దగ్గర ఇక 2 సంవత్సరాల నుంచి మనం ఈవెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. దగ్గర 95,000 మంది అభ్యర్థులు ఉన్నాం. మరి ఇంతమంది అభ్యర్థులలో ఈ యొక్క హైట్ అంశం కనుక ఎవరైనా గమనించకపోతే మాత్రం దయచేసి మీ యొక్క హైట్ను రీచెక్ చేసుకోండి. దయచేసి 1-2 సార్లు మీ యొక్క హైట్ను రీచెక్ చేసుకోండి. ఎందుకంటే ఎస్ఐ అభ్యర్థుల విషయంలో ఈ తప్పు జరిగింది కాబట్టి మళ్ళీ కానిస్టేబుల్ అభ్యర్థుల విషయంలో ఈ ఏదైతే తప్పు ఉందో ఇది పునరావృతం కాకూడదు. కాబట్టి ఇంకా హైట్ విషయంలో అత్యంత కఠినంగా ఉండాల్సి అవసరం అనేది పోలీస్ బోర్డుకు ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈసారి ఈవెంట్స్లో ఈ యొక్క హైట్ అంశం అయితే చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు అభ్యర్థులు మీ యొక్క హైట్ను ఒకసారి కొలుచుకోండి. ఎవరైనా హైట్ మేము తక్కువ ఉన్నాము అంటే ఇప్పుడు ఆల్రెడీ టైం ఉంది కాబట్టి దగ్గర 2 నెలల పైన మీరు కనుక హైట్ పెరిగేటువంటి ఏవైనా కానీ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అయినా రన్నింగ్ అయినా ఏవైనా కానీ వ్యాయామాలు చేయండి, మంచి ఫుడ్ తీసుకోండి, ఆటోమేటిక్గా హైట్ అనేది క్వాలిఫై అవుతారు. ఒకవేళ ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి తర్వాత ఈవెంట్స్ ఎలాగో కండక్ట్ చేస్తారు కాబట్టి ఈవెంట్స్ వరకు వెళ్ళి అక్కడ కనుక అతి తక్కువ సెంటీమీటర్లతో కానీ లేదంటే చిన్న మిల్లీమీటర్లతో కానీ మీరు కనుక డిస్క్వాలిఫై కనుక అయినారంటే మాత్రం ఈ సమయం అంతా వృధా అయినట్లే. కాబట్టి హైట్ ఎవరికైనా డౌట్ ఉంటే ఆ అభ్యర్థులందరూ కూడా ఒకసారి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మీ యొక్క హైట్ను రీచెక్ చేసుకోండి. ఓకేనా? రీచెక్ చేసుకోండి. ఎవరైనా హైట్ కనుక మేము కొంచెం డౌట్ ఉంది మాకు అనేటువంటి అభ్యర్థులు అయితే ఇప్పుడు ఉన్నటువంటి టైం ఉంది కదా, ఈ టైంలో ప్రాక్టీస్కి వెళ్ళండి, రన్నింగ్ చేయండి, కొంచెం లాంగ్ రన్ ఎక్కువ చేయండి, హైట్ పెరగడానికి ఛాన్స్ ఉంటాయి. లేదు డైరెక్ట్గా దొంకేద్దాంలో ఏముంది మామూలే అని పోయినామంటే మాత్రం మీరు హైట్ డెఫినెట్గా డిస్క్వాలిఫై అవుతారు. 2 సంవత్సరాలు వెయిట్ చేసి ఇన్ని నెలలుగా మనం తాపత్రయపడినటువంటి ఏదైతే ఉందో పోస్టు కానిస్టేబుల్ అది చాలా సింపుల్గా మీ నుంచి దూరం కావడం అనేది జరుగుతాయి. 100% అయితే జాబ్ మిస్ అయిపోతారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకోండి. మీ హైట్ను రీచెక్ చేసుకోండి. అలాగే మళ్ళీ చెప్తున్నాను, కానిస్టేబుల్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క లేటెస్ట్ కోర్టు అప్డేట్లతో పాటు ఈ యొక్క ఈవెంట్స్ అప్డేట్స్ కోసం ఒక టెలిగ్రామ్ గ్రూప్ను క్రియేట్ చేయడం అనేది జరిగింది. అందులో అన్ని విషయాలు కూడా ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూపులో పొందుపరచడం అనేది జరిగింది. వాటితో పాటు కానిస్టేబుల్ ప్రిపరేషన్కు ఉపయోగపడేటువంటి మెటీరియల్స్, బ్యాంక్స్, గత ప్రశ్నాపత్రాలు అన్నీ కూడా
ఫ్రీగా ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మీకు లభిస్తాయి. వీడియో డిస్క్రిప్షన్లో ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. దయచేసి కానిస్టేబుల్ అభ్యర్థులు అందరూ కూడా అందులోకి వెళ్ళి జాయిన్ కండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.